ప్రజల భాగస్వామ్యం ఒకవైపు, జిల్లా ఉన్నతాధికారుల ప్రేరణ మరోవైపు. ప్రజల భాగస్వామ్యం పెంచడంలో ప్రజాప్రతినిధుల తోడ్పాటు కలిసి వృధాగా పోతున్న వర్షపు నీటిని వడిసిపట్టి నీటి సంరక్షణ పెంచి దేశానికే ఆదర్శంగా నిలిచాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 3 గ్రామాలు. ఏకంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జిల్లాలోని ఆ గ్రామాలను నీటి సంరక్షణ గ్రామాలుగా గుర్తించింది. జాతీయ స్థాయిలోని నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచిన గ్రామాలపై ప్రత్యేక కథనం. ప్రజల భాగస్వామ్యంతో వర్షపు నీటి సంరక్షణ సాధ్యమని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మురుగమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలు నిరూపించాయి. ఈ గ్రామాలు భూగర్భ జలమట్టాన్ని పెంచే చర్యలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జల్ సంచయ్ జన్ భగీదార్ కార్యక్రమాన్ని ఈ గ్రామాల ప్రజలు సమర్థవంతంగా అమలు చేశారు. నీటి కుంటలు, చెక్ డ్యాములు విరివిగా ఏర్పాటు చేసుకుని భూగర్భ జలమట్టాన్ని పెంచారు. దీంతో జాతీయ జల అవార్డులు 2024లో దేశంలోనే 2 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును మురుగుమ్మి గ్రామం దక్కించుకుంది. టాప్ 30 గ్రామాల్లో ఒకటిగా మారెళ్ల గ్రామం ఎంపికైంది. జాతీయ స్థాయి గుర్తింపు కోసం తంగెళ్ల గ్రామం నామినేటెడ్ అయింది. ఈ మేరకు డ్వామా అధికారులకు కేంద్రం నుంచి సమాచారం అందింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగడంతో నీటి మట్టం పెంపుదలలో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జలధార కార్యక్రమంలో జల సంరక్షణ పనుల నిమిత్తం 100 రోజుల ప్రణాళిక చేపట్టింది. అంతటి ప్రాధాన్యం గల జల సంరక్షణ పనులకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత 2 ఏళ్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాటర్ షెడ్ కింద పలు రకాల పనులు చేపట్టారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం మురుగుమ్మి, మారెళ్ల, ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం తంగెళ్ల గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఆయా గ్రామాల్లో వాటర్ షెడ్ పనులకు ముందు 60 నుంచి 70 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండగా ఇటీవల పనులు పూర్తయ్యాక 35 నుంచి 40 మీటర్ల మేరకు నీటి మట్టం పెరిగినట్లు గుర్తించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ 2వ ఉత్తమ నీటి పురస్కారానికి మురుగుమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ఫ్రైడ్ నిధులతో పాటు ఇతర శాఖల భాగస్వామ్యంతో ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించారు. కందకాలతో పాటు చిన్న పెద్ద కుంటలు, అమృత్ సరోవర్ పూడికతీత పనులు చేయడం ద్వారా 8.21 లక్షల క్యూబిక్ మీటర్లు నీటిని నిల్వ చేశారు. ఇందుకు గాను చేపట్టిన 51 పనులకు 97 లక్షల మేర నిధులు ఖర్చు చేశారు. గ్రామంలో చేపట్టిన పనులను కేంద్ర బృందం సమగ్రంగా తనిఖీ చేసింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులకు గుర్తింపుగా పురస్కారం దక్కింది. గత ఏడాది నవంబర్ 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పి రాజాబాబు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నుంచి పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. మాకు నీళ్లు ఏరికి ఇబ్బందిగా ఉండేది జీవాలకు బోవాలకి. ఈ వాటర్ షెడ్ వేసిన దానివల్ల ఏడబెట్టిన నీళ్ళు ఉన్నాయి. ఏడబెట్టిన నీళ్ళు తాగాలని కానీ మంచి కానీ ఏరికి బోర్లు నీళ్ళు వేయాలంటే 300-400 నీళ్ళు పడేది. ఇప్పుడు 150 అడుగుల్లో నీళ్ళు పడుతున్నాయి. అంతా మాకు మంచిగా జరుగుతుంది ఈ వాటర్ షెడ్ వల్ల. ఈ వాటర్ షెడ్ చేసిన వల్ల మాకు బోర్లు నీళ్ళు ఉన్నాయి. ఆయనకు 300 పడేవి, ఇప్పుడు 150 పడుతున్నాయి. వాటర్ షెడ్ వల్ల ఏమి ఇబ్బంది లేదు మాకు. జీవాలు కానీ, బర్రెలు కానీ, ఏమైనా తాగటానికి ఆవులు కానీ బాగానే ఉంది పుసరంగా. మాకు మళ్ళీ వాటర్ షెడ్ ఇచ్చి ఎగట్టగా మాకు సప్లై చేసిన మేలే. జల సంచయ్ జన భాగీదారీ కార్యక్రమం కింద ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ చర్యలు ఆ 3 గ్రామాలను నీటి స్థిరత్వంలో ముందంజలో నిలిపాయి. మురుగుమ్మిలో 71 నీటి సంరక్షణ నిర్మాణాల ద్వారా సుమారు 8.11 లక్షల క్యూబిక్ మీటర్లు నీటి నిల్వ సామర్థ్యంతో 264.5 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగు నీరు అందుతుంది. మారెళ్లలో 53 నిర్మాణాల ద్వారా 220.5 హెక్టార్లలో వ్యవసాయ స్థిరత్వాన్ని మెరుగుపరిచింది. అదనంగా చెరువులు పునరుద్ధరించడం ద్వారా మరో 5.95 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం పెరిగింది. తంగెళ్లలో 71 నిర్మాణ పనుల ద్వారా సుమారు 5.89 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ ఏర్పడింది. తద్వారా 185.3 హెక్టార్ల భూమికి సాగునీటి మద్దతు అందిస్తుంది. సుమారు 71 నిర్మాణాలని 8.11 లక్షల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో నీటిని నింపేదానికి 71 నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దీని ద్వారా 264.5 హెక్టార్ల యొక్క భూమికి వ్యవసాయ భూమికి సాగునీరు అందించడం సాధ్యమైంది. అలాగే మారెళ్ల గ్రామ పంచాయతీలో సుమారు 53 నిర్మాణాలు మరి 10.04 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం జరిగింది. దీని ద్వారా 220 హెక్టార్లకి సాగు భూమికి నీరు అందించడం సాధ్యమైంది. అలాగే తంగెళ్ల గ్రామంలో 71 నిర్మాణాలు చేపట్టి
5.89 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం జరిగింది. దీని ద్వారా 185.3 హెక్టార్ల భూమికి సాగునీరు అందించడం జరిగింది. సో ఈ విధంగా ఈ భూగర్భ జలమట్టం పెరగడం, బోర్లో నీళ్లు పైకి రావడం, దీని ద్వారా నీరు అనేది వ్యవసాయానికి అవసరమైన మేరకు నీరుని అందుబాటులోకి రావడంతో ఆటోమేటిక్గా అక్కడ పశు సంపద కూడా పెరిగింది. సో పాల ఉత్పాదకత కూడా పెరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే నీకు వ్యవసాయము, పశు సంపద, పాల ఉత్పాదకత పెరిగిందో వాళ్ళు వలసలు పోవడం అనేది తగ్గిపోయింది. గతంలో తమ గ్రామంలో 300 అడుగులకు పైగా లోతుకు వెళ్తే బోర్లో నీళ్లు వచ్చాయని, అలాంటిది గ్రామంలో వాటర్ షెడ్ పనులు చేపట్టిన తర్వాత 150 అడుగుల్లోనే బోర్లకు నీరు అందుతుందని గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. గతంలో పంటలు పండక, పనులు కూడా లేక ఇబ్బందులు కలిగితే చాలామంది గ్రామం విడిచి వలస వెళ్లారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో నీటి నిల్వలు పెరిగాయని, పంటలు పండుతున్నాయని, పశు పోషణ కూడా ఎటువంటి ఇబ్బంది లేదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వలస వెళ్లిన చాలా కుటుంబాలు తిరిగి గ్రామాలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. కొండవాలులో కందకాలు ఏర్పాటు చేసి ప్రతి వర్షపు నీటి బొట్టును భూమిలోకి ఇంకించడంతో పాటు నీటి కుంటలు, చెరువులు ఏర్పాటు చేశారని, వీటి వల్ల పశువులకు, మనుషులకు ఎంతో మేలు జరుగుతుందని గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాది మురిగెమ్మి గ్రామం. ఇంతకుముందు వాటర్ షెడ్యూల్ ఉండేవి కాదు. ఇప్పుడు మాకు వాటర్ షెడ్యూల్ తవ్వించి మాకెంతో మేలు కలిగించారు. ఇంతకుముందు పశువులకు నీళ్ళు ఉండేవి కాదు. ఇప్పుడు వాటిని తవ్వించడం వల్ల మాకు నీళ్లు బర్రెలు తాగడం వల్ల చాలా ఉపయోగకరమైంది. మాకు బాగా ఇక్కడ కుంటలు అన్నీ చేయబట్టి వాటర్ షెడ్లు మొత్తం ఇక్కడ గొర్రెలకి, బర్రెలకి అన్నిటికీ బాగా ఉపయోగపడి అన్నీ ఉపయోగపడబట్టి తవ్వి బట్టి అంతా బాగుంది. వాటర్ షెడ్ పనులు మొదలుపెట్టి కొండ వాళ్ళకి కట్టలు వేయటం, తర్వాత ఈ కుంటలు వేయటం, తర్వాత చెక్ డ్యాములు కట్టడం, ఈ వంకలకి చేయటం, ఇవన్నీ చేయటం వల్ల నీరు నిల్వ ఉండటం వల్ల ఊటలు పెరిగి మాకు గ్రామంలో బోర్లు పెరిగాయి. ప్లస్ తోటల్లో కూడా బాగా ఊటలు పెరగటం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా ఉండటం వల్ల దాదాపు వలస వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపు 25% వరకు తిరిగి వచ్చారు. ఇప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాడికి, పంటకి అనుకూలంగా ఉండటం వల్ల బాగా జరుగుతుంది. గ్రామంలో ఉండే రైతులతోటి మరియు మహిళా సంఘాలతోటి, అదేవిధంగా గ్రామ పంచాయతీ వారితో కలిపి డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత వాటర్ షెడ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ షెడ్ కమిటీ ఏర్పడిన తర్వాత గ్రామస్తులతో కలిపి మా సాంకేతిక సిబ్బంది అంతా కలిసి ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలో గుర్తించడం జరిగింది. తద్వారా ఈ గ్రామంలో ఉండే అన్ని విస్తీర్ణాన్ని మొత్తం పొలం అంతా మనము సంతృప్తికరంగా ట్రీట్మెంట్ చేయడానికి ప్లాన్ చేసి ఉన్నాము. కొండల్లో కందకాలు, తర్వాత చిన్న ఓటుకుంటలు, పెద్ద ఓటుకుంటలు, అమృత్ సరోవరు, డకౌట్ పనులు చేయడం జరిగింది. దాదాపుగా 51 రకాల పనులకు 97 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఎంఐ ట్యాంకుల్లో పూడికితీత పనులు, అదేవిధంగా చెక్ డ్యాంలో పూడికితీత పనులు, నెక్స్ట్ హార్టికల్చర్ పెంపకం కూడా చేపట్టడం జరిగినది. జిల్లాలో మురుగుమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశంలోనే నీటి సంరక్షణలో ఆదర్శ గ్రామాలుగా గుర్తించడం జరిగిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోసఫ్ కుమార్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే వర్షపు నీటిని సంరక్షించడంలో విజయం సాధించినట్టు తెలిపారు. 2 సంవత్సరాలుగా చేపట్టిన పనులు ఫలితంగా నీటి లభ్యత పెరిగి పంటలు పండటంతో పాటు పాడి ఉత్పత్తి పెరిగి వలసలు పూర్తిగా నిలిచిపోయి ఆ గ్రామాలలో అనేక ప్రయోజనాలు కలిగాయని అన్నారు. దేశంలోని మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రేరణతో పాటు జిల్లా మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇచ్చిన సూచనలు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలు అందించిన తోడ్పాటు వల్లే జిల్లాలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. మేము గత 2 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ కింద అనేక రకాలైనటువంటి నిర్మాణాలని గుర్తించి చేపట్టడం జరిగింది. మేము ఈ నిర్మాణాలు గుర్తించే క్రమంలో మా వాటర్ షెడ్ సిబ్బంది, వాటర్ షెడ్ కమిటీల సహకారము, అలాగే గ్రామస్తుల సహకారం, ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకొని మినీ పర్కులేషన్ ట్యాంక్స్, డగౌట్ పాండ్స్, ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, అలాగే అమృత్ సరోవర్స్, ఇలా అనేక రకాలైనటువంటి నిర్మాణాలని చేపట్టడం ద్వారా అక్కడ పడ్డ నీరుని అక్కడే ఒడిసి పట్టుకునే విధంగా చేయడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయం అక్కడ అభివృద్ధి చెందింది, పశు సంపద పెరిగింది, వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది, జీవనోపాధులు మెరుగయ్యాయి, వలసలు అనేవి తగ్గినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ నీరు నిల్వ చేయడం ద్వారా చాలా మేలు జరిగిందని చెప్పి వారు తమ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ 3 గ్రామాల్లో చక్కగా నీటి నిల్వ చేపట్టడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు జరిగినాయి అనేది
కేంద్ర ప్రభుత్వమే స్వయంగా గుర్తించి కేంద్ర జలమంత్రిత్వ శాఖ వారు స్వయంగా ఈ 3 గ్రామాలు దేశంలో మిగతా గ్రామాలకి, మిగతా జిల్లాలకి, మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచాయని చెప్పి ప్రెస్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి మాకు ముందుండి నడిపించిన మా గౌరవ కలెక్టర్ గారు రాజాబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.